హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. చెక్ దే ఇండియా, జై హో భారత్, జై హో. ప్రస్తుతం ఈ గత ఒక వారం రోజుల నుండి మన ట్విట్టర్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువ మనకు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ జరిగేటి ఇవే జరుగుతున్నాయి. ఎక్కువగా చెక్ దే ఇండియా అంటూ, జై హో భారత్ అంటూ, జై హో అంటూగా హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ వచ్చేది ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే దానికి కారణం ఒకటే, ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ కి వెళ్ళడమే. రైట్, వరల్డ్ కప్స్ కి అలానే ఇండియాకి చాలా సంబంధం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా తర్వాత T20 వరల్డ్ కప్ కావచ్చు, ఆ తర్వాత 50 ఓవర్స్ వరల్డ్ కప్ కావచ్చు, ఈ రెండు వరల్డ్ కప్స్ లో ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువ వరల్డ్ కప్స్ కొట్టేసిన ఘనత మన ఇండియాకే దక్కింది. 1983లో కపిల్ దేవ్ తో ప్రారంభమైనటువంటి ఈ వరల్డ్ కప్ అనేది, ఆ తర్వాత చూసుకుంటే 2003లో అంటే 2003 వరల్డ్ కప్ లో గంగూలీ సారథ్యంలో ఫైనల్లో, వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పైన ఇండియా అంటే చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆ తర్వాత ధోని సారథ్యంలో టీమిండియా గట్టి పోటీస్తూ దూసుకెళ్తూ 2007లో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి T20 వరల్డ్ కప్ను మనం కైవసం చేసుకున్నాం. టీమిండియా 2007లో T20 వరల్డ్ కప్ మొట్టమొదటి కప్ మనకే వచ్చింది. ఆ తర్వాత 2011లో మళ్ళీ అలాగే ధోని సారథ్యంలో 50 ఓవర్ల వరల్డ్ కప్ ని మనం కైవసం చేసుకున్నాం. 2011 వరల్డ్ కప్ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అనేది అంటే అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది. అంటే చేతికి వచ్చినట్టు వచ్చి చేజారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. 2011 వరల్డ్ కప్ తర్వాత 2014 T20 వరల్డ్ కప్ లో శ్రీలంక పైన ఫైనల్లో మనం ఓడిపోయి తుడిలో మనకు చేజారిపోయింది వరల్డ్ కప్ అనేది. ఆ తర్వాత 2015లో జరిగినటువంటి 50 ఓవర్ల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పైన సెమీఫైనల్ లో ఓడిపోయాం. అక్కడ మళ్ళీ నిరుత్సాహపరిచింది టీమిండియా. దాని తర్వాత 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 2019 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ పైన కొన్ని రన్స్ తేడాతోనే ఓడిపోయాము. అప్పుడు కూడా టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందేమో అన్నట్టుగా చాలా మంది అనుకున్నారు. కానీ సెమీఫైనల్లో ఎవరు ఊహించినట్టుగా న్యూజిలాండ్ పై ఓటమి చెంది మనం ఆసారి కూడా కప్ను చేయాల్చుకున్నాం. ఇవన్నీ పరిణామాల తర్వాత 2022 వరల్డ్ కప్ లో సేమ్ ఇలానే ఇంగ్లాండ్ పైన సెమీఫైనల్లో టీమిండియా టార్గెట్ 200 పైచిలకు టార్గెట్ పెట్టి సెమీఫైనల్లో గెలుస్తా అనుకున్న మ్యాచ్ కూడా మనం చేజారిపోయి ఓడిపోయాము. అప్పుడు నిరుత్సాహపరిచింది టీమిండియా. అనంతరం 2023 ఇండియా ప్రాతినిధ్యం వహించినటువంటి వరల్డ్ కప్ 50 ఓవర్ల వరల్డ్ కప్ 2023 మొన్న రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లోను ఆస్ట్రేలియా పైన మనం గెలుస్తామనుకున్న మ్యాచ్ అది కూడా అందరిని ద్రాక్షలాగానే మిగిలిపోయింది. సో ఇవి 2011 తర్వాత మనకు వరల్డ్ కప్ అనేది ఇండియాకి చాలా అంటే దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన మ్యాచ్లు చాలానే ఉన్నాయి. సో 2024 T20 వరల్డ్ కప్ లో టీమిండియా మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో అంటే ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఎక్కువ మంది ఇండియన్స్ కప్ కంటే ముందు 2022లో ఇంగ్లాండ్ పైన మనం సెమీఫైనల్ లో ఓడిపోయాము. సో దానిపైన రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చిత్తు చేసింది ఇండియా. దానిపైన రివెంజ్ తీసుకుంది. అలానే 2023లో ఆస్ట్రేలియా పైన జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్లో మనం ఓడిపోయాం. ఆస్ట్రేలియా మనం ఓడించింది. దానిపైన కూడా మనం ఈ వరల్డ్ కప్ లో సూపర్ 8 లోనే మనం ఆస్ట్రేలియా పైన గెలిచి దానిపైన రివెంజ్ తీసుకున్నాము. మొత్తానికైతే ఫైనల్ చేరుకున్నాము. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో ఈసారి ఇండియా కప్ కొడుతుంది అన్నట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వెళ్దాం కరీంనగర్ లో పబ్లిక్ అడుగుదాం, ఈసారి వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా, వాళ్ళు ఏమనుకుంటున్నారు. గతంలో చాలా వరల్డ్ కప్ మనకు దగ్గరికి వచ్చి పోయాయి. ఈసారి ఎలా ఉండబోతుంది, కప్ గెలుస్తున్నామా లేదా, ట్రోఫీ కొడుతున్నామా, వరల్డ్ కప్ విశ్వ విజేతగా ఇండియా గెలుస్తుందా లేదా అనేది మనం వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. రండి బ్రదర్, మీ పేరు? రాజేష్ అండి. నా పేరు రాజేష్. ఏం చేస్తారు మీరు? నేను ఎంప్లాయీ అండి, ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, క్రికెట్ చూస్తూ ఉంటారా? చాలా అండి, చాలా చూస్తారు. ఓకే, ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ కి T20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. మొన్న 50 ఓవర్ల వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఓడిపోయాం మనము ఆస్ట్రేలియా పైన. ఈసారి వరల్డ్ కప్ ఫైనల్ లో వెళ్ళాము. రేపు మ్యాచ్ ఉంది. ఇండియా గెలుస్తుంది అనుకుంటారా, మీరు ఏమనుకుంటున్నారు? తప్పకుండా గెలుస్తుందండి. ఎందుకంటే లాస్ట్ 2 times మనం మిస్ అయింది. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. రోహిత్ సేన మనకు వరల్డ్ కప్ అందించే క్షణాల కోసం వెయిట్ చేస్తున్నా. అందరు కూడా ఒక్కసారి వాళ్ళ తరఫున కూడా ఒకసారి దేవుని ప్రార్థించాలి. నా ఒపీనియన్ ప్రకారం అయితే 100% మనకు వరల్డ్ కప్ వచ్చే ఛాన్సెస్ మనకే ఉంది. మనకు తిరుగులేదు. టీం ఎలా ఉంది బౌలింగ్ బ్యాటింగ్ లో? ఈసారి అన్ని
అన్ని సెక్టర్ లో మనం చాలా బాగా బాగున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న మ్యాచెస్ లో అనలైజ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ స్ట్రింగ్ లో మనం పర్ఫెక్షన్ చేస్తున్నాం. బౌలింగ్ విషయానికి వస్తే, బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో రాణిస్తున్నారు. అంటే ఇప్పుడు మొన్న విరాట్ రాణించలే అని చెప్పి అని అనుకుంటాడు, కానీ రోహిత్ ఆ టైంలో రాణించి ఆస్ట్రేలియా పైన రివెంజ్ అనేది తీర్చుకున్నాడు. సో దానికి అందరికి మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆస్ట్రేలియా పైన లాస్ట్ టైం మనం కప్పును వాళ్ళ కాళ్ళ పైన పెట్టడం అది మాకు చాలా బాధాకరం వచ్చింది. బట్ రోహిత్ ఆ రివెంజ్ ని మర్చిపోలేదు. ఆ రివెంజ్ ను మళ్ళీ ఒక మంచి ట్యూన్ చేసి మనకు మంచి అద్భుతమైన విధానం అందించాడు. అదే స్ఫూర్తితోటి మళ్ళీ మన చేతుల్లో కప్ అందబోతుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది 100% అవుతుంది. చెక్ దే ఇండియా, జై హో భారత్. జై హో భారత్. భయ మీ పేరు? నా పేరు లైక్ అండి. ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను, ప్లస్ మెడికల్ షాప్ ఉంది. మ్యాచ్ క్రికెట్ చూస్తారా? 100% క్రికెట్ అంటే చాలా చెవులు కోసుకుంటాను నేను. క్రికెట్ కోసం ఏదైనా రెడీ. ఇండియా ప్లేయర్ అన్నా, ఇండియా ముందు ఉండాలన్నా ఇప్పుడు నాకు ఆశ ఉంటుంది. నా ఇంటి వర్క్ ఇచ్చిపెట్టి కూడా నేను క్రికెట్ చూడడానికి ముందు ఉంటాను. రేపు మరి ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ గా వచ్చింది, మరి ఎట్లా ఉండబోతుంది? గతంలో ఒక 2-3 సార్లు వచ్చినట్టు వచ్చి చేజారిపోయింది వరల్డ్ కప్ ఫైనల్లో కప్పు. మరి ఈసారి ఎట్లుంటది? ఇప్పుడు గెలవడం 100% ఖాయమే. జెమ్స్ ఉన్నారు మొత్తం మా ప్లేయర్స్, గుండె ధైర్యం తెచ్చుకొని ఈసారి మనకు వరల్డ్ కప్ 100% మిస్ కావద్దు. సౌత్ ఆఫ్రికా కాదు, ఏ టీం వచ్చినా కూడా ఎదిరించే శక్తి ఇండియాలో ఉంది, ఇండియా ప్లేయర్ లో ఉంది, యంగ్ ఇండియా ఉంది. కాబట్టి 100% ఈసారి మనం T20 వరల్డ్ కప్ కొట్టేయడమే 100% కన్ఫామ్. దానిలో ఏం లేదు. మనం కూడా ప్రార్థన చేయాలి, 100% గెలవాలి, కప్ తీసుకుని ఇండియాకి రావాలి. అండ్ నేను ఆల్ ద బెస్ట్ ఆల్ ప్లేయర్స్ కు మరియు ఇండియా మొత్తం అందరికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. గెలవాలి 100%. జై హో భారత్. जय हो भारत. मेरा नाम राजू. ओके, कल फाइनल है ना वर्ल्ड कप, इंडिया जीते क्या? इंडिया जरूर जीतेगा. क्यों बोले तो हम वनडे में हमारा फाइनल मैच हार गया. इस बार हमारा यही इच्छा है कि इंडिया T20 वर्ल्ड कप जीतना चाहिए. 50 ओवर में हार गया और 22 ओवर में 50 ओवर में हार गया, लेकिन 2020 वर्ल्ड कप हम जरूर जीतना चाहिए. हाँ, और रोहित शर्मा का लास्ट है, इसीलिए हमारा एक इच्छा है कि रोहित शर्मा वर्ल्ड कप उठा के संन्यास लेने वाला है. जय हो भारत. जय हो भारत. సార్ నమస్కారం, మీ పేరు? సార్ నా పేరు రాజు అండి. SRR కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, NCC ఆఫీసర్. ఓకే సార్, రేపు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటాను? తప్పకుండా ఇండియా మంచి ఫామ్ లో ఉంది. సో ఈసారి మనకు విజయం వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇండియన్ టీమ్. అండ్ మనం ఈ సెషన్ లో అన్నిట్లో కూడా గెలుస్తూ ముందుకు వచ్చినాం. ఫుల్ ఫామ్ లో ఉంది. ఖచ్చితంగా ఇండియా జీతే రహేగా. సార్, గతంలో ఆస్ట్రేలియా పైన మన 50 ఓవర్ వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఓడిపోయాము, రివెంజ్ చేసుకున్నాం. సో ఎదురు లేదనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఆస్ట్రేలియా ఎప్పుడు మనల్ని ఫైనల్లో ఓడించి ఒక రకమైన చేదు అనుభవాన్ని గుర్తు చేస్తుంటారు. ఆ స్టేడియాన్ని సైలెంట్ లో ఉంచడం మించిన థ్రిల్ లేదని వాళ్ళ కెప్టెన్ అన్నాడు. సో వాళ్ళను ఈ రోజు ఓడించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా స్పోర్ట్స్ మ్యాన్షిప్ కలిగి ఉండాలి. ఇక్కడ ప్రత్యర్థిని ఓడించడం కంటే కూడా మనం ఒక ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ గా గెలవడం అనేది ముఖ్యం. ఫైనల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సార్ నమస్కారం సార్, మీ పేరు? నమస్తే, ముస్తాక్ అహ్మద్ నా పేరు. ఓకే సార్, రేపు వరల్డ్ కప్ ఫైనల్ ఉంది, ఇండియా గెలుస్తా అనుకుంటారా? తప్పకుండా గెలుస్తుంది, గెలవాలి కూడా. గెలిస్తేనే మన దేశం పేరు ప్రపంచంలో ఎదుగుతుంది బయట మీదికి. అందరికన్నా ప్రథమ స్థానంలో భారతదేశం ఉండాలి, హిందుస్థాన్ ఉండాలి అని మా కోరిక. భారతదేశంలో ఉన్న ముస్లింల మేము భారతదేశం గెలవాలనే కోరుకుంటాం తప్ప ఓడిపోవాలని అసలే అనుకోం. గెలవాలని అనుకుంటున్నాం, ఆడతాం కూడా అట్లనే. చిన్నప్పుడు కూడా పొట్టు ఆడేటోళ్ళం, బాల్ క్రికెట్ పట్టుకొని. ఈ గ్రౌండ్ లో కూడా ఆడినా నేను, చెక్క కొట్టే చిన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు ఓడిపోవాలని ఎందుకు గెలవాలని ఉంటది. నా దేశం గెలవాలి అంతే, ఎక్కడున్నా కూడా, ఏ రంగంలో ఉన్నా కూడా. ఓకే, రైట్. సార్ నమస్కారం, మీ పేరు? నా పేరు మహేష్ అండి. నేను ఇక్కడ SRR కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. సార్ ఓకే, చాలా సార్లు 1983 వరల్డ్ కప్ వచ్చింది, 2011 వరల్డ్ కప్ వచ్చింది, T20 వరల్డ్ కప్ ఒకసారి వచ్చింది. కానీ చాలా సార్లు వచ్చినట్టు వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. రేపు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిపోతుంది ఇండియా, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన మ్యాచ్లన్నీ మనం చూస్తున్నాం. అన్ని మ్యాచ్లలో కూడా ఇండియన్ టీం మొత్తం సమిష్టిగా ఫుల్ పర్ఫార్మెన్స్ చూపించింది. కాబట్టి ఈసారి 2024 వరల్డ్ కప్ మనదే, పక్కా మనదే. సో రోహిత్ శర్మ కప్పు ఖచ్చితంగా కొడుతుంది, ఆ నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అందరు ప్లేయర్స్ చూపిస్తున్నారు కాబట్టి ఆ అవకాశం 100% ఉందని నేను అనుకుంటున్నాను. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు రంగు సంపత్ గౌడ్. ఓకే, ఏం చేస్తారు అన్న? నేను బిజినెస్ చేస్తాను. రేపు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది, ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్. ఎలా ఉండబోతుంది? తప్పకుండా గెలుస్తాం. విశ్వగురు స్థానంలో మనం ఉన్నాం. భారత్ అంతా తప్పకుండా, ఎందుకంటే ఇంతకు ముందులా కాదు,
మనం మంచి స్థానంలో ఉన్నాం కాబట్టి 100% గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. లాస్ట్ టైం ఒక 2-3 సార్లు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినాం. కానీ అప్పటికి ఇప్పటికి చాలా సమీకరణాలు చేంజ్ అయ్యాయి. తప్పకుండా మన భారత్ టీం ఏదైతే ఉందో తప్పకుండా మనకు ఈసారి కప్పు తీసుకొస్తుంది అని చెప్పేసి 100% నమ్ముతా ఉన్నాం. జై హో భారత్. జై భారత్. సార్ నమస్కారం, మీ పేరు సార్? నమస్తే, పివి మాధవ్, కరీంనగర్. ఓకే సార్, రేపు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఈసారి, ఎట్లా ఉంటుంది? 100% మన ఇండియానే గెలుస్తుంది అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు వస్తున్నాయి. మనం విశ్వగురు స్థానంలో ఉన్నామనే భావనతో నేను మనోళ్ళు కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ మంచిగా ఆడుతున్నారు. దాని వల్ల ఖచ్చితంగా మనం 100% గెలుస్తామనే నమ్మకం నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే మన దేశం ప్రపంచంలోనే టాప్ స్థాయికి పోయే పరిస్థితిలో ఆల్రెడీ మధ్య దూరం దాటిపోయింది. 100% వరల్డ్ లో టాప్ మన ఇండియా ఉంటుందని నేను అన్ని రంగాలలో అన్ని రంగాలలో, ఒక క్రికెట్ అనే కాదు, అన్ని రంగాలలో మనం చూస్తాం. మన తర్వాత తరం కాదు, మనమే చూస్తాం. ప్రపంచంలోనే టాప్ ఇండియా అవుతుంది. ఖచ్చితంగా వరల్డ్ కప్ మనకే వస్తుంది, ఇండియా గెలుస్తుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. బ్రదర్, మీ పేరు? వెంకటరాజ్. ఓకే, రేపు మరి వరల్డ్ కప్ ఫైనల్ ఉంది, ఎట్లా ఆడబోతుంది ఇండియా? కప్ వస్తుందా? ఇండియా కప్పు గెలుస్తుంది. ఓకే, లాస్ట్ టైం 2 సార్లు మిస్ అయిపోయింది దగ్గరకు వచ్చి. ఇక అప్పుడు మిస్ అయింది కానీ ఈసారి రివెంజ్ తోటి గెలుస్తుంది అన్నది. ఇప్పటికే రివెంజ్ లో భాగంగా ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ పక్క ఓడగొట్టింది కాబట్టి ఈసారి పక్క ఫైనల్ లో గెలుస్తుంది. బ్రదర్, మీ పేరు? సాయి. ఎట్లా ఉండబోతుంది మరి మ్యాచ్? మ్యాచ్ చాలా బాగుండబోతుంది. ఓకే, గెలుస్తాం అనుకుంటాను. కప్ వస్తుంది ఇండియా? వస్తాయి వస్తాయి. సార్, మీ పేరు? నా పేరు సిహెచ్ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జువాలజీ. ఓకే సార్, రేపు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ లో తలబడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? గతంలో 2-3 సార్లు మనం దగ్గరికి వచ్చి మనం చేజారిపోయింది ఇండియా వరల్డ్ కప్. రేపు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇండియా తప్పకుండా గెలుస్తుంది. ఇది చాలా పర్ఫెక్ట్ జట్టు. కోహ్లీ మనకు ప్రీవియస్ అంటే త్రూ అవుట్ ది టోర్నమెంట్ ఫెయిల్ అయిండు, కానీ ఖచ్చితంగా ఫైనల్లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడు. తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, నెవర్ బిఫోర్. అసలు బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా హీఈస్ లీడింగ్ ఇన్ ఫ్రంట్. ఓకే, ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. మన బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన స్పిన్నర్లు ముఖ్యంగా అక్షర్ పటేల్ అద్భుతంగా అసలు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు వికెట్ టేకింగ్ అనేది. సో బుమ్రా మనకు ఒక అస్త్రం లాగా. సో బుమ్రా, కుల్దీప్ యాదవ్, అసలు వి మిస్డ్ హిమ్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్. ఒకవేళ కుల్దీప్ యాదవ్ కనుక ఉండుంటే నిజంగా మనకు వరల్డ్ కప్ అప్పుడే వచ్చేదేమో అని అనిపిస్తుంది. అండ్ మన హార్దిక్ పాండ్యా కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో తప్పకుండా ఈసారి కప్పు మనదే, ఎలాంటి అనుమానం లేదు. సార్ నమస్కారం సార్, మీ పేరు? నమస్తే, నా పేరు డాక్టర్ బాలరాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఓకే సార్, 2007లో మొదటిసారిగా అంటే రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో మనం బంగ్లాదేశ్ పై ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. అదే రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మన ఇండియా జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది కప్పు? రేపు ఫైనల్ ఆడబోతుంది ఇండియా. ఖచ్చితంగా ఇండియా డెఫినెట్ గా వరల్డ్ కప్ గెలుస్తుంది. T20 వరల్డ్ కప్ గెలుస్తుంది. గెలవడానికి సంపూర్ణమైన అర్హతలు ఉన్నవి. బౌలింగ్ విభాగమైన, బ్యాటింగ్ విభాగమైన, ఫీల్డింగ్ అయినా చాలా అద్భుతంగా చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. ఓపెనర్ గా వచ్చేసి బౌలర్ మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళ జట్టును ఒక రకమైన కుంగిపోయే కండిషన్ తీసుకొస్తున్నాడు. అది చాలా అద్భుతమైన స్ట్రాటజీ అన్నమాట. అటాకింగ్ బ్యాటింగ్ తోటి అపోజిట్ జట్టును కుదేలు చేయడం అన్నమాట. మోర్ ఓవర్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాకు ఫైనల్స్ లోపల అంటే నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయే అలవాటు ఉంది. అది మనకు చాలా కలిసి వచ్చే అవకాశం. కాబట్టి ఇండియా ఈసారి తప్పకుండా గెలుస్తుంది. ఇండియా జీతేగా. రివెంజ్ మ్యాటర్ ఎట్లా ఉంది? గతంలో మొన్న 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మనం ఓడించింది, మనం సూపర్ 8 లో ఇంటికి పంపించేసినాం. యాక్చువల్ గా ఆస్ట్రేలియాను ఓడించడం కూడా ప్రతి ఇండియన్ కు చాలా హ్యాపీ మూమెంట్ అది. అందులో మళ్ళీ ఇంగ్లాండ్ కూడా నిన్న ఇంగ్లాండ్ కూడా సెమీఫైనల్ ఓడించడం కూడా ఈజ్ ఎ రివెంజ్ అనమాట. 2 పెద్ద జట్లని మనం అలవోకగా ఓడించేసి చాలా అద్భుతమైన ఫామ్ లో మళ్ళీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాం కాబట్టి సౌత్ ఆఫ్రికాను ఓడించడం అనేది మనకు నల్లేరు మీద నడక.